సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. లేదు నేను తాగుతున్నట్టు మీ ఇష్టం. ఇంక నా వల్ల కాదు తేజ, నేను ఉండలేను. నేను వదిలే. గుడ్ బై. అయిపోయింది. ఇన్నాళ్ళుగా నేను కాపాడుకున్న రిలేషన్ గుడ్ బై అని ఒక్క మాటతో పోయింది. ప్రేమించిన కొత్తలో ప్రతి అమ్మాయికి లవ్ లైఫ్ లాంగ్ కావాలి. అలాంటప్పుడు అసలు ఎందుకు బ్రేకప్ అవుతుంది? ఈ సిచ్యువేషన్లో నాకు ఒక ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు. తనది ఇదే పరిస్థితి. తన వ్యూలో చెప్పాలంటే ఒక మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రేమించిన అమ్మాయి పక్కనుంటే చాలు. ఆ రోజు వ్యాలంటైన్స్ డే అవ్వక్కలి. తినే నా ఫ్రెండ్ మను. కాలేజీకి వెళ్ళకుండా ఖాళీగా తిరుగుతున్న రోజులు. బైక్ రైడింగ్, ఫ్రెండ్సే మనుకు లోకం. తనను చూసేంత వరకు. అరే బా, నీకు మ్యూజిక్ కనబడుతుందా? క్లియర్గా అది నా ఫోన్ రింగ్ టోన్. ఇంకా నా ఒక్కడికి కనబడుతుంది అనుకున్నాను. ఇది చాలా రూడ్ గురు. తనని రోజు చూడడం రొటీన్ అయితే ఫాలో అవడం కామన్. కానీ ఒక రోజు ఏంటి లవ్ చేస్తున్నావా? అంతకు మించి. సారీ, ఐ డోంట్ లవ్ యూ. ఇప్పుడు నిన్నెవరు లవ్ చేయమన్నాడు? సరే, నా వెనకాతల రావద్దు, నాకు ఇబ్బందిగా ఉంది. ఏ, నా చూపులు నీపు గుచ్చుకుంటున్నాయా? ఆ ఒక్క చూపు కోసం ఎన్నో త్యాగాలు, మరెన్నో గొడవలు, కొట్లాటలు. చూడమ్మా, నేను మీ అన్ని లాంటివాడిని. ఇక్కడ ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు మా వర్మ అంటే ఇష్టమా, లేదంటే ఈ కుర్రాడు అంటే ఇష్టమా? చెప్పమ్మా. ఇన్ని చేస్తే ఇండియాలో ఏమైనా పడుతుంది. ఏంటి ఈ టైంలో? హ్యాపీ బర్త్డే. సో స్వీట్, థ్యాంక్ యూ. మధు, డాడీ వచ్చారు, మళ్ళీ మాట్లాడదాం. సరే, రేపు. ష్యూర్, మాట్లాడదాం. వెళ్ళిపో. ఏంటి మళ్ళీ వచ్చావు? ఐ లవ్ యూ. లవ్ యూ. చెప్పు. నువ్వే చెప్పు. ఏంటి అర్జెంటుగా మాట్లాడాలి అన్నావు? కాల్ చేయమన్నావు. చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకోవట్లేదు మధు. నేను నీతో బాగానే మాట్లాడతా, నువ్వే ఏదో గొడవ పెట్టుకుంటావు. సరే, లీవ్ ఇట్. ఇంకెప్పుడు గొడవ పడకూడదు మన లైఫ్లో, ఓకేనా? ఓకే. మధు, ఏమన్నా మాట్లాడొచ్చు కదా. నీకు మా డాడీ బర్త్డే ఎప్పుడో తెలుసా? ఇప్పుడు అదే ఇంపార్టెంట్. మరి సినిమాకి వెళ్దామని. అమ్మో, హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోవాలి. కనీసం బైక్ రైడ్కి వెళ్దామా? ఓకే, పద అడగగానే వెళ్దాం. ఉంటే గొడవలు ఎందుకు అవుతాయి అమ్మా? Hi, Madhu. Hey. What a pleasant surprise, huh? Yes, really. Ever? Friend. Boyfriend, huh? Huh. Lucky boy. మధు ఎవరు? నేపాలీవాడా? చిచి కాదే. మరే సరిగ్గా మాట్లాడచ్చుగా. Hi.
హాయ్ భయ్యా, మీరు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు? లేదు మధు చాలా రోజులు కనిపించింది కదా, మినిట్స్ అని మాట్లాడిపోతే ఎలా? ఏంటి కిరణ్ ఇలా వచ్చావు? ఏం లేదు, నేను ఒక 10 రూపీస్ నోట్ పడిపోయింది, వెతుక్కుందామని వచ్చా. జోక్ చేసా. సూపర్ జోకు, ఎవరబ్బాయో కానీ నీ నిన్న న్యూ ఇయర్ కదా, ఏం చేసావు? అందరికి విష్ చేసా. ఇంకోటి థ్యాంక్ యూ నీ స్వాతి మ్యాగజైన్ జోకులు. థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారు ఇంతకీ? ఈ 10 మినిట్స్ ఎప్పుడైద్దా అని వెయిట్ చేస్తున్నాను. ఓ గుడ్ వన్. ఏంటి నడుచుకుని వచ్చావా? మరి బాబాయ్ BMW వేసుకెళ్ళిపోయాడు, ఉమ్, ఆడి అన్నీ పట్టుకుపోయాడు. మమ్మీని మర్సిడీస్ అడగలేను, డాడీ డొకటి వద్దంటారు. ఏం చేయమంటావు చెప్పు? ఏం టైమింగ్ బాయ్? మధు, ఎవరు నమ్మపోయినా పర్లేదు, నువ్వు నమ్ముతున్నావు కదా. కుర్రాడు ఎవడో కానీ సూపర్ టైమింగ్. సరే అయితే నా టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. మను నన్ను కొంచెం డ్రాప్ చేస్తావా? ఆ? ఆడితోనే మాట్లాడుకోవాల్సింది కదా. తను నా క్లాస్మేట్. క్లాస్మేట్ అయితే క్లాస్లో మాట్లాడుకోవాలి, బాయ్ ఫ్రెండ్తో బయటకు వచ్చినప్పుడు కాదు. ఏమైంది నీకు? ఆ? ఏం అవ్వడమా? ఈ సీన్ ఫస్ట్ నుంచి వస్తే అర్థమైంది ఎవరికైనా, ఏదో మీ ఇద్దరు మాట నేను తోడుకొచ్చినట్లుంది మీకు. అయినా నువ్వెప్పుడూ ఇంతే. భయ ఇక్కడ తొప్పులు ఎక్కడ భయ్యా? అలా స్ట్రైట్ వెళ్ళిపోనా? వచ్చేస్తాను డార్లింగ్. రేయ్ 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 మధు, మధు నీకేమైంది? సింగిల్గా ఉన్నప్పుడే బాగుండేది. ఛ! వద్దు బాబాయ్ వద్దు, ఇంకా నా వల్ల కాదు. లవ్ అంటే 2 ముద్దులు 3 హగ్గులు ఉంటాయనుకున్నా కానీ రోజు గుద్దులు రోజంతా దోపుడు ఉంటుందో నాకు తెలియదు. ఎంత సేపు చేశాను, సాటిస్ఫై అవ్వదే లవ్. మా డాక్టర్ అప్పటికి చెప్పాడు, మైండ్కి మెంటలో చూడండి మందుల షాప్కి వెళ్ళమని. ఈ టైం కరెక్ట్ మందిదే. వస్తానా? इज़हारे मोहब्बत तू कर या ना कर. భయ్యా ఆర్డర్ తీసుకుంటారా? 11 కోపనది భయ్యా. తాగడానికి టైం ఉంది భయ్యా. బ్రేకప్ అనుకుంటా. ఎక్కడ నేను తాగుతాం? బావా ఏ బార్లో ఉన్నావు? శివరెడ్డి బా. నేను జూమ్ బార్లో ఉన్నా. నువ్వెక్కడున్నా సరే 2 మినిట్స్ నా పక్కన ఉండాలి. అలాగే బావా, ఇలా బార్లో కూర్చొని అలా బ్రీజర్ ఆర్డర్ ఇచ్చాను, కాల్ చేసావు, వెంటనే వస్తాను. లక్కీ బాయ్. ఏం తాగుతావు? బీరా బ్రాందీయా? బ్రీజర్. అదేంటి? నా గర్ల్ ఫ్రెండ్కి నేను తాగడం ఇష్టం లేదురా. రేయ్ నీకు మానేయాలనిపిస్తే మానే, అంతేగాని అమ్మాయి చెప్పింది ఆంటీ తిట్టిందని చెప్పకు. నీకు తెలియదు బా, అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే తన కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. పో, చాలా ఎక్కువ చేస్తున్నాడు. చూస్తా, కట్ చెయ్యాలి. నీకు తెలియదురా, తను కేక. నువ్వు ఆపరా. రేయ్ నా మైండ్ అస్సలు బాగాలేదు, వెళ్ళేదని చెప్పు. ఏడ్ చెప్పాలరా, వైనా బీరా? వెళ్ళి 2 బీర్లు పట్టుకొచ్చి. Cheers. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య. బాబా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ రా, ఇప్పుడే మాట్లాడేసి వస్తాను. తనతో బూతులు మాట్లాడతావా? లేదు. మరే ఎక్కడే మాట్లాడు. సరే. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? ఎన్ని సెకండ్స్ అయింది నేను చూసి. నా బంగారం ఏం చేస్తుంది? ఆ? నీకు పెద్ద స్వీట్ వేస్తుంది. లవ్ యూ. రేయ్ చచ్చిపోద్ది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? బంగారం. చిద్దినమ్మ పూర్తి పేరేంట్రా? మృదుల. మృదుల. మృద్దులానా? గొప్పకి సెట్ చేస్తారా బాబు. కొంచెం కొంచెం కొరుక్కు మళ్ళీ తినవయ్య. గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుందిరా. హలో, ఎక్కడున్నావు? నేనా? గుళ్ళో బంగారం, తీర్థం పుచ్చుకుంటున్నాను. బంగారం, పంతులు తీర్థం పుచ్చుకొనివ్వట్లేదు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. ఏట్రా ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు? తాగారని తెలిసి తిడతాదిరా. ఇవే ఎగస్ట్రాలు. మనస్ఫూర్తిగా లవ్ చేసేవాళ్ళు కూడా ఎంత ఫీల్ అవరు. ఇలా 1 year 2 years టైం పాస్ చేసేవాళ్ళే ఈ యాషాలన్నీ. తాగద్దు, తాగితేనే మాట్లాడను, ఏదో నువ్వు తాగితే దానికి ఎక్కినాడు. బావా తను సూపర్ రా. ఏంట్రా సూపర్? ఏంటి సూపర్? చెప్పు, ఎప్పటి నుంచి పరిచయం నీకు అసలు? 2 నెలలు. ఏం చదువుతుంది? 4th year ఇంజనీరింగ్. ఎలా ఉంటుంది? చాలా బాగుంటది.
మర్చిపో. హ? ఏంటి ఆ అమ్మాయి నీకు సెట్ అవ్వదు, మర్చిపో. అదేంటి? లేకపోతే ఏంట్రా, అంత అందమైన అమ్మాయి ఇంజనీరింగ్ 4th వరకు ఎంతో ఖాళీగా ఉంటుంది. ఈ పాటికే ఎవడో రేయ్, లైన్ వేసి ఉంటాడు అంటున్నాను రా. తను చాలా పద్ధతి గల అమ్మాయిరా. రేయ్, ఎంత పద్ధతిగల అమ్మాయినా ఇంట్లో ఉన్నంత వరకే. ఒక్కసారి బయటకు వచ్చిందా చేతిలో ఉన్న ఫోన్ చెవి దగ్గరకు వచ్చేస్తుంది, దాని బాయ్ ఫ్రెండ్ బైక్ వేసుకుని వీచ్ వరకు వచ్చేస్తాడు. ఇది ఎంత పెద్ద కచ్చి మొఖాన్ని కట్టుకుని ఊరంతా తిరిగేస్తుంది. ఈవినింగ్ అదే టైం దాని బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపేస్తాడు, అది అంతే పెద్దగా లోపలికి వెళ్ళిపోద్ది. నైట్ టైం ఫోన్లో థియరీ క్లాసులు మాట్లాడుకుంటారు, మార్నింగ్ ప్రాక్టికల్ స్టార్ట్ అయిపోతాయి. ఇది ఈ రోజుల్లో ఉన్న ట్రెండ్ అనమాట. మనం ఎలాగో ట్రెండ్ సెట్ చేసే టైప్ కాదు కాబట్టి ట్రెండ్ ఫాలో అయిపోతాం. అవునా, నేను నమ్మలేకపోతున్నాను రా. ఇంతకీ నువ్వు నన్ను నమ్ముతావా దాన్ని నమ్ముతావా? నిన్నే. అది ఇప్పటికైనా తెలుసుకో, అందమైన అమ్మాయి కన్నా మంచి చెప్పే ఫ్రెండే మిన్నా. ఇది ఎక్కడో విన్నాను బా. నువ్వు వేరేలా వినుంటావులే. ఓహో, ఇప్పటి వరకు తను నేను కమెంట్ చేసింది, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి నన్ను డామినేట్ చెయ్యి. ఓకే కొంచెం కొంచెం బావా, తనే కాల్ కొరుక్కు చేస్తుందిరా. తినవయ్యా. మరి ఇంకే ఇచ్చేయి. హలో ఎక్కడున్నావు? బావా, ఎక్కడున్నా అడుగుతుందిరా. గుడిలో గంట కొడుతున్నానని చెప్పరా. గుళ్ళో గంట కొడుతు. రేయ్, నువ్వెవడివి? ఎవరిని? మగాడు, మొలతాడు కట్టిన మగాడు. హా? చెప్పు, ఏం చెప్పినా ధైర్యంగా సరే. చెప్పు. మొలతాడు కట్టిన మగ. రేయ్, తాగుతున్నానని చెప్పరా. నేను బార్లో బీర్ తాగుతున్నాను. ఇప్పుడు ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్, ఇంకా నువ్వు మారో. బ్రేకప్, ఫోన్ పెట్టావు. అదేంటి బా, బ్రేకప్ అని చెప్పి ఫోన్ పెట్టింది. నీకిప్పుడే మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. అమ్మయ్యా, నేను నా గర్ల్ ఫ్రెండ్తో గొడవడుకొని వస్తే వీడొచ్చి ఎక్స్ట్రాలు చేస్తాడా? చచ్చాడు నా కొడుకు. బా, టైం టోలనట్టుంది, వెళ్ళేదని స్టఫ్ తీసురా. నేనెలా తేవాలరా? జాగ్రత్త తీసురారా. సరే. ఏడు దెబ్బకు నా స్టేటస్ మళ్ళీ సింగిల్ అయ్యిందే. బావా, స్టఫ్ ఇంకా రెడీ అవ్వలేదట, టైం పడుతుందట. ఏంటి స్టఫ్లా కూడా తాగేసావా? ఇప్పుడు నాకెవరు ఇస్తారు కంపెనీ? నాది కూడా తాగేసావా కక్కురుతోడా? అరే, నా ముక్కు మీద కొంచెం కిందకి. నా ముక్కు మీద ఏలు పెట్టి నన్ను ఫుల్గా తిట్టిందిరా. ఏదో ఒకటి చెప్పుకోవాలరా నా బాధ. నాకు గనక సిగ్గుంటే ఇంకోసారి దాంతో మాట్లాడను. మధు, ఆ పేరులోనేది అందం ఉందిరా. తనతో మాట్లాడితే చాలు, టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. తన ముద్దు ముద్దు మాటలు, ఆ అందానికి హ్యాట్స్ ఆఫ్ రా. మనకు లైఫ్లో హ్యాపీయెస్ట్ థింగ్ అని తెలుసారా? మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని కమెంట్ చేయడం. ఇంకెవరికి ఇస్తావురా ఆ ఛాన్స్? మధు నా ప్రాణంరా. మరి నా లవ్? నీలో నాకు చెల్లితో సమానం. మరి నా లవ్ సంగతి ఏంటి? ఎవరి లవ్ ఆడే చూసుకోవాలమ్మా. అయినా ఫ్రెండ్స్ మాటని ఇలా చేస్తావేంటి? నీ మాట విన్నందుకు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. ఇంటికెళ్ళి కొట్టుకుందోలే కానీ టైం ఎంత? 2 o'clock. అవునా? మరి నేను మధుని కలవడానికి వెళ్ళాలి, వస్తావా? నేను రానురా. అంతేలే, అసలు నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటే కదా. ఎంతోమంది ఫ్రెండ్షిప్ కోసం పాటలు పాడారు, బుక్స్ రాశారు. అవేం చదవలేదంటారు నువ్వు? సరే, వస్తానులే. మరి డ్రెస్? నీకేంటి బా, బుజ్జిగా ఉన్నావు బోర్లు అమ్ముకునే వాళ్ళగా. దా. అరే, నువ్వు బండి పార్క్ చేసి వచ్చేయి, నేను లోపలికి వెళ్ళి మధుని కలిసి వస్తా. బార్లో బొక్కెట్టి ఇప్పుడు రమ్మంటావా? అరే, నువ్వు వెళ్ళి కలిసి వచ్చే, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. అదేంట్రా? మీరిద్దరూ మాట్లాడుకుంటే మధ్యలో నేనేం చేస్తాను రా? సరే ఉండు. అరే, రమ్మంటే వస్తాను రా. అయినా మా ఇద్దరి మధ్య నువ్వెందుకురా? ఉండి చెప్తాను. పర్లేదు, వస్తాను రా. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. ఎక్స్క్యూజ్ మీ, లోపల సెకండ్ ఇయర్ మధు అని. మధు నువ్వేనా? అంటే చాలా రోజుల తర్వాత ఇంత ఆనందంగా చేసి గుర్తుపట్టలేకపోయాను. ఒకసారి మధుతో పర్సనల్గా మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను లవ్ కన్నా ఫ్రెండ్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. నువ్వు మధు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను, అర్జున్కి ఇక్కడ నుంచి వెళ్తావు లేదా? ఓకే ఓకే మధు, నాకు చిన్న పని ఉంది. నువ్వేంటమ్మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇవ్వాలా నీకు? లేదు పే. మధు, నువ్వు తాగావు కదా, హే, నీకెలా తెలుసు? నువ్వు అప్పుడే డాక్టర్ అయిపోయావు మధు. నీకెన్నిసార్లు చెప్పినా వేస్టే. ఇలా తాగితే మా డాడీకి అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూడు డాడీ డాడీ డాడీ. ఏ నీకు మొగుడొద్దా? మా డాడీ తెలిసి తిడతారంటే. ఏమి డాడీ అని పెద్ద హీరోనా? అవును, ప్రతి అమ్మాయికి వాళ్ళ డాడీయే ఫస్ట్ హీరో. అబ్బో, ఏరా అమ్మాయిని తిడుతున్నావు? నేను అక్కడ ఉండమని చెప్పాను కదా. ఎంతసేపు ఉండాలో చెప్పలేదు కదా. తాగేసున్నావు కదా, ఏమైనా మాట్లాడతావు. కొంచెం దిగితే వచ్చి నా కాలు పట్టుకుంటావు. పెద్ద ఫిగర్ మరి, పట్టేసుకుంటారు కాళ్ళు.
అయినా నీళ్ళని తాగబోతో నాకేంటి? నేను తాగుపోతున్నా? ఛా, నువ్వెంత మాట అన్నాక రే బా వర్జెంట్కి వెళ్ళి బీర్ పట్టరని రేయ్ లేడీస్ ముందు. ఓకే బాబా కొంచెం కూల్గా మాట్లాడరా, మళ్ళీ నీకు ఇలాంటి ఆమె దొరుకుతుందో లేదో. ఎవరికి ఇలాంటి ఫేసులు మా ఇంటి దగ్గర స్ట్రీట్ కూడా ఉంటాయి. అవును, లవ్ చేసిన కొత్తలో బుజ్జి బంగారం అనేవాడివి. ఇప్పుడేమో 2 years అయిపోయింది కదా, బోర్ కొట్టేసినట్టు. ప్రతిరోజు నైట్ గొడవ పెట్టుకుంటావు, మార్నింగ్ మొహమాటంగా మాట్లాడతావు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ప్రేమగా మాట్లాడతావు. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తావు. లైఫ్ లాంగ్ నీతో లవ్లో ఉందాం అనుకున్నావు, కానీ ఆ లవ్లోనే లైఫ్ లేకుండా చేస్తున్నావు. ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో. గుడ్ బై. మధు మధు ఫస్ట్ టైం మనుకి తన లవ్ బ్రేకప్ అవుతుందనిపించింది. ఎలా అయినా ప్రేమను కాపాడుకోవాలనుకున్నాడు. మధు ఇంతవరకు చెప్పని విషయం నీకు ఒకటి చెప్పాలి. నేను చూసిన ఫస్ట్ టైం ఐ వాస్ టోటల్లీ ఇంప్రెస్డ్. అది 99% ఇన్ఫాక్చుయేషనే. కానీ నీతో పరిచయం పెరిగే కొద్దీ నీ మాటలు, నీ యాటిట్యూడ్, అంతెందుకు నీ శ్వాస, ప్రతిదీ నాకు అలవాటు అయిపోయింది. ఇన్ఫాక్చుయేషన్ అనేది ఎంతమంది మీద కలగచ్చు, కానీ లవ్ అనేది లైఫ్లో ఒక్కరి మీదే కలుగుతుంది. ఐ లవ్ యూ మధు. కానీ నేను నీతో ఎలా మాట్లాడితే నీకు కావాలనుకుంటే నువ్వు నాకు బాబా నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఉండరా, నీకు తెలీదు. నిజం మధు, నాలో నువ్వు ప్రేమను మాత్రమే చూడాలనుకుంటున్నావు. ఇలా అయితే మనం ఎక్కువ కాలం కలిసి ఉండలేం. నాకు కోపం, జాలి, సరదా ఇవన్నీ ఎక్కువే. కాకపోతే వీటన్నిటికంటే నీ మీద ఉన్న ప్రేమ ఎక్కువ. అందుకే నీతో ఎక్కువ ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తాను. కానీ కొన్నిసార్లు మిగతా ఫీలింగ్స్ కూడా బయటకు వస్తాయి కదా. ఇవి నీకు ఇప్పుడు అలవాటు కాకపోతే లైఫ్ లాంగ్ నాతో ఎలా ఉంటావు? ఎప్పుడు చూడు లవ్ లైఫ్ లాంగ్ కావాలి, లవ్ లైఫ్ లాంగ్ కావాలంటావు కదా. అలా ఉండాలంటే చిన్న ఫార్ములా. ఎన్నిసార్లు గొడవైనా మనం కలిసిన హ్యాపీ మూమెంట్స్ ఒక్కసారి గుర్తెచ్చుకో. అసలు నీకు బ్రేకప్ అనే థాటే రాదు. నిజంగా లవ్లో ఉన్న పీక్ స్టేజ్ని చూడాలనుకుంటే మనకి ఏ సరిపోదు మధు. లవ్లో ఉన్న అన్ని యాంగిల్స్ చూడగలిగితేనే అసలు లవ్ అంటే ఏంటో నీకు అర్థం. అలాంటి లవ్ నేను చూడడానికి రెడీగా ఉన్నాను. అంతవరకు నాకు తోడుంటావా మధు? నువ్వంటే నాకు చాలా ఇష్టమే. నాకు కూడా. ఇలా నాతో ఎప్పుడు గొడవ పడకుండా ఉంటావా? మధు, మాట్లాడుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, గొడవలు పడడం, మళ్ళీ కలిసిపోవడం, లవ్లో ఎంతకంటే కిక్కే ఉంది మధు. మరి ఇందాక స్ట్రీట్కి ఒకరు దొరుకుతారన్నావు. నిన్ను కూడా అలా స్ట్రీట్లోనే చూశాను కదా. రాక్షసి, నువ్వు లేకపోతే ఇప్పుడే బండరాయి గుర్తుకొని చచ్చిపోతాను. ఈవినింగ్ ఫుడ్ కోర్ట్కి రా, రాకపోతే నేనే చంపేస్తాను. తను చెప్పింది నిజమేగా. లవ్లోని అన్ని యాంగిల్స్ చూస్తేనే అసలు లవ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అలా అర్థం చేసుకోవడానికి ఈ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారు. ఆలోచించాను తేజ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవ్వాలా? ఈసారి నేను అవుతాం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్రవంతి. యాక్షన్. ప్రేమను చూడు. కట్. అలాగా కట్ కట్. యాక్షన్. ఓకే, 1 more. యాక్షన్. అడగరా అంతగడ్డి. తనతో తను ఉన్నాడు షార్ట్ ఫిల్మ్ లో. తనతో మాట్లాడాం. మధు, నీకు ఎంతవరకు చెప్పు. కండి మధు, నీకు ఎంతవరకు ఎప్పుడు చెప్పని విషయం చెప్పాలి. ప్రేమ వచ్చే ఇంకా చూడు. నాకు ఆలోచన అన్నప్పుడు ఒక చూపు పక్క చూసి, కానీ ప్రస్తుతం నేను కంప్రమైజ్ అన్నప్పుడు నువ్వు. యాక్షన్. మెల్లిగా ఆగు. కటింగ్. యాక్షన్.
ప్రతిసారి నేనే కాంప్రమైజ్ అవ్వాలి.